విశాఖ శివారు మండలాలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై ఉత్కంఠ కొనసాగుతుంది. భీమిలి, పెందుర్తి మండలాల్లోని మిగిలిన గ్రామాలతో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలని భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పరిశీలన జరిపి నివేదిక పంపాలని జీవీఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా మండలాల అప్పగింతపై అభిప్రాయం తెలపాలంటూ జిల్లా పంచాయతీ అధికారికి జీవీఎంసీ అధికారులు లేఖ పంపించారు. అక్కడ నుంచి సమాధానం రాకుండానే జీవీఎంసీ పరిధిలో వార్డులను 120కు పెంచుతూ విభజన ప్రక్రియ జరపాలని ప్రభుత్వం ఆదేశించడం అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. రాష్ట్రంలో జిల్లాల విభజన తరువాత విశాఖ జిల్లా పరిధిలో జీవీఎంసీ పరిధిని మినహాయిస్తే భీమిలి నియోజకవర్గం పరిధిలోని పద్మనాభం, ఆనందపురం మండలాలు పూర్తిగాను, భీమిలి, పెందుర్తి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా జీవీఎంసీ పరిధిలో విలీనం చేస్తే పాలన పరంగా సౌలభ్యంగా ఉంటుందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. దీంతో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని జీవీఎంసీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ 2 మండలాల్లోని గ్రామాలను జీవీఎంసీకి అప్పగించడంపై అభిప్రాయం తెలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా పంచాయతీ అధికారికి జీవీఎంసీ అధికారులు లేఖ పంపించారు. దీంతో జీవీఎంసీలో మిగిలిన మండలాలు విలీనం జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఇంతలో జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120కి పెంచుతూ వార్డుల విభజన పూర్తి చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని ప్రాథమిక నివేదిక పంపించాలని ప్రభుత్వం ఈ నెల 2న ఆదేశించడంతో భీమిలి, పెందుర్తి విలీనం ఇక లేనట్టేనని అంతా భావించారు. ప్రభుత్వం ఆదేశం మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు వార్డుల విభజన ప్రక్రియను కూడా దాదాపు పూర్తి చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్కో వార్డు పరిధిలో 14,500 నుంచి 17,000 మంది ప్రజలు ఉండేలా విభజన ప్రక్రియను చేశారు. విశాఖ ఎమ్మెల్యేల వినతి మేరకు వార్డులను 150కి పెంచేందుకు సీఎం అంగీకరించారని వార్తలు రావడం తెలిసిందే. భీమిలి జోన్ పరిధిలో 5 వార్డులు, మధురవాడ జోన్ పరిధిలో 7, తూర్పు జోన్ పరిధిలో 18, నార్త్ జోన్ పరిధిలో 20, పశ్చిమ జోన్ పరిధిలో 17, పెందుర్తి జోన్ పరిధిలో 7, గాజువాక జోన్ పరిధిలో 19, అగనంపూడి జోన్ పరిధిలో 5, అనకాపల్లి జోన్ పరిధిలో 6 వార్డులు ఉండేలా విభజన ప్రక్రియ ప్రాథమికంగా పూర్తి చేసి నివేదిక తయారు చేశారు. ఎంతో ప్రయాసపడి వార్డుల విభజన ప్రక్రియ చేపట్టిన టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇటీవల జీవీఎంసీ కమిషనర్ చేసిన ప్రకటన అయోమయంలో పడేసినట్టయింది. జీవీఎంసీ పరిధిలో 4 మండలాల విలీన ప్రక్రియపై జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాశామని, అక్కడి నుంచి ఎన్ఓసీ రాగానే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని కమిషనర్ చెప్పారు. దీంతో ప్రభుత్వం విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా లేక 120 వార్డులతోనే ఎన్నికలు నిర్వహిస్తుందా అనే దానిపై రాజకీయ పార్టీ నాయకులు, అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ ఈరోజు ప్రకటించడం మనం అన్ని పత్రికల్లోని కూడా మనం చూసాం. తప్పకుండా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగితేనే, స్థానిక సంస్థలు బలోపేతం ఉంటేనే ప్రజల యొక్క హక్కుల్ని, విధుల్ని కూడా ప్రభుత్వం ద్వారా ప్రజలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ ఫలాలన్నీ స్థానిక సంస్థలు బలోపేతంగా ఉంటేనే, స్థానిక సంస్థల్లో ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది నిర్వహించాలి. అంతేకాదు, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికలకు ముందు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, రివిజన్ ఏదైతే చేయాలని అనుకుంటున్నారో దాన్ని కూడా పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతం లేకుండా అధికారులని ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ విషయంలో సర్ ప్రోగ్రామ్ కు సంబంధించి ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ పక్క రాష్ట్రాలు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అపోజిషన్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు కానీ, బిఎల్ఓలు కానీ అనుసంధానం చేసి ప్రజాస్వామ్యతంగా ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఆ ప్రోగ్రామ్ ను విజయవంతం చేసిన తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మేము ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి కూడా
తప్పకుండా జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని మేము కోరుకున్నాం. ఎందుచేతంటే గతంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఒత్తిడి మేరకు ఇక్కడ జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఈ నగరం చాలా నష్టపోయింది. ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థల్లో లోకల్గా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కౌన్సిల్ ఉంటే మాత్రమే చాలా వరకు కూడా మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.